హాయ్ అండి, వెల్కమ్ టు బొండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే తొలకదసి స్పెషల్గా నేనైతే కుడుములు అయితే చేసుకున్నామండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ తొలి ఏకాదశి సందర్భంగా నేనైతే ఇంట్లో కుడుములు అయితే చేసుకున్నాను. చాలామంది తొలి పండగ అని చెప్పి కుడుములు అయితే చేసుకుంటారండి. సో ఈ కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్రతి ఒక్కరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మీరు కూడా మీ ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ముందుగా నేను ఇక్కడ పచ్చిశనగపప్పు అనేది నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా. సో అందుకనే నేను మీరు టైం ఉంటే నైట్ అంతా నానబెట్టేసుకోవచ్చు, లేకపోతే మీకు 2 గంటలు నానబెట్టుకుంటారంటే 2 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టేశారంటే మీకు చక్కగా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట. 5-10 నిమిషాల్లో అయితే చక్కగా ఉడికిపోతుంది. సో అలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసేసుకోవాలి. వాటర్ అనేది మన ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదండి కుడుములకి. సో 1 గ్లాసు నూకకి 2 గ్లాసులు మాత్రమే తీసుకోవాలి వాటరు. మీ ఇష్టం వచ్చినట్టు వాటర్ తీసుకుంటే కుడుములు అంతా టేస్ట్ బాగోవు అనమాట. సో 1కి 2 కప్పులు వాటర్ అయితే సరిపోతుందనమాట. సో ఆ తర్వాత పచ్చిశనగపప్పు అనేది నైట్ అంతా నానబెట్టుకున్నది నేను ఇలా అయితే వేసేసుకున్నాను. మరీ అంత మెత్తగా ఉండకూడదు, ఒక్క మాదిరిగా ఉంటే మనం కొద్దిగా గట్టిగా నొక్కుతుంటే మనకి ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, పప్పు ఉడికిన తర్వాతే ఉప్పు వేయండి. మీరు పప్పు ఉడకకుండానే ఉప్పు వేశారంటే మీకు పప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఇలాగా పప్పు బాగా ఉడికి ఉప్పు కరిగిన తర్వాత మనం నూక అనేది వేయాలి. మనం 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాసు నూక అయితే వేసుకున్నాము. సో ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి. మనకి ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందంటే అంత పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత మీరు పైన ఏదైనా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచారంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి ఉడికిపోయిన తర్వాత మనం కిందకి దింపేసుకుని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఉంచుకున్నారంటే అది చల్లారుతుంది. కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలాగా చేతిలోకి తీసుకుని ఇలాగా కుడుముల్లాగా ఒత్తేసుకుంటే రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి వినాయక చవితికి అంటే చాలా ప్రీతి అనమాట. వినాయకుడికి వినాయక చవితి వచ్చిందంటే తప్పకుండా ట్రై చేస్తారనమాట అందరూ. వినాయకుడికి చాలా ఎంతో ఇష్టం అనమాట ఈ కుడుములు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంతకీ మీరు తొలి ఏకాదశి నాడు ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంతకీ నా కుడుములు ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు ఇంకా చూడొచ్చు కదా. మరి ఎందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వెళ్తూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి. ఇంకా మీకు వెజిటేరియన్లో రెసిపీస్ కావాలంటే కామెంట్లు అడిగేయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.